హలో క్రికెట్ లవర్స్, నేను మీ సుడి సాయి. మనం నిన్న ప్రెడిక్ట్ చేసినట్టే ఎస్ఆర్హెచ్ అయితే మ్యాచ్ గెలిచింది. అండ్ మనం చెప్పిన కీ ప్లేయర్స్ మ్యాక్సిమం పర్ఫామ్ చేసినారు. నితీష్ కుమార్ రెడ్డి కాకుండా మిగతా ప్లేయర్స్ అందరూ మనం చెప్పినట్టే పర్ఫామ్ చేసినారు. మనం ఇవాళ అయితే ఈరోజు జరగబోయే ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూసిద్దాం. ఈ వీడియోలో టీమ్ న్యూస్, గ్రౌండ్ రిపోర్ట్, కీ ప్లేయర్స్, ప్లేయర్ స్టాట్స్, ఎవ్రీథింగ్ అంతా ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇప్పుడైతే లెట్ స్టార్ట్స్ విత్ టీమ్ న్యూస్. మనం టీమ్ న్యూస్ చూసుకుంటే ఏ ప్లేయర్ కూడా ఇంజురీ లేదు 2 టీమ్స్ నుంచి. దట్స్ ఎ గుడ్ సైన్ అని కూడా చెప్పొచ్చు. మనం ఇప్పుడు ప్రాబబుల్ 12 చూసేద్దాం. ప్రాబబుల్ 12 ఫర్ ఎల్ఎస్జీ ప్రాబబుల్ 12 చూస్తే ఆయుష్ బదోని, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, నికోలాస్ పురాన్, మార్క్రమ్, ముకుల్ చౌదరి, హిమ్మత్ సింగ్. నేను హిమ్మత్ సింగ్ని వేరే ప్లేయర్తో రిప్లేస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మొహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్, మోషిన్ ఖాన్. ఇది ఎల్ఎస్జీ ప్రాబబుల్ 12. మనం ఇప్పుడు ప్రాబబుల్ 12 ఫర్ ఆర్ఆర్ చూద్దాం. ఆర్ఆర్ ప్రాబబుల్ 12 చూస్తే జైస్వాల్, వైభవ్ సూర్యవంశిని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హిట్మేర్ ఆర్ దసున్ షెనాకాకి ఛాన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే షెనాకా మంచి ఆల్రౌండర్ కాబట్టి ఈ మ్యాచ్లో తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫెరారియా, రవీంద్ర జడేజా, జాఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, బార్జర్, యశ్రాజ్ పుంజా. ఇది ఆర్ఆర్ ప్రాబబుల్ 12. మనం ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఈ మ్యాచ్ అయితే ఏక్నా క్రికెట్ స్టేడియం లక్నోలో జరుగుతుంది. బ్యాటింగ్ కండిషన్ అయితే నేను న్యూట్రల్ అనే చెప్తా, కానీ బౌలింగ్ కండిషన్ సూపర్ అని చెప్పొచ్చు. మనం ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే ఈ పిచ్ అండ్ ఈ గ్రౌండ్ ఎక్కువ బౌలర్స్కే యూజ్ అయ్యింది. సో లాస్ట్ 8 ఐపీఎల్ మ్యాచెస్లో ఈ గ్రౌండ్లో పేసర్స్ 63 వికెట్స్ తీసినారు, బట్ స్పిన్నర్స్ జస్ట్ 32 అనే చెప్పొచ్చు. ఇలాంటి కైండ్ ఆఫ్ గ్రౌండ్లో రవీంద్ర జడేజాకి అండ్ బిష్నోయ్కి అండ్ దిగ్వేష్ రతికి మంచి స్పిన్ కూడా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ 160, బట్ నేను ఈరోజు ఎక్స్పెక్ట్ చేసే స్కోర్ 150 నుంచి 170 వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. టాస్ గెలిచిన క్యాప్టెన్ డెఫినెట్గా చేజే ప్రిఫర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 8 ఐపీఎల్ మ్యాచెస్ చూసుకుంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు జస్ట్ 2 టైమ్స్ విన్ అయినారు అండ్ చేజింగ్ చేసిన వాళ్ళు 6 టైమ్స్ విన్ అయినారు. సో ఎవరైనా చేజే ప్రిఫర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 170 కొట్టకపోతే ఈ గ్రౌండ్లో డిఫెండ్ చేయడం కొంచెం కష్టం. 140 కొట్టినా డిఫెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ చాలా తక్కువ. మనం ఇప్పుడు హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే టోటల్ మ్యాచెస్ 6 ప్లే ఆడినారు ఐపీఎల్లో వీళ్ళు. అండ్ ఆర్ఆర్ 4 టైమ్స్ విన్ అయింది, ఎల్ఎస్జీ జస్ట్ 2 టైమ్స్ మాత్రమే విన్ అయింది. నేను ఈ మ్యాచ్ కూడా ఆర్ఆర్ఏ విన్ అవుతుందని ప్రెడిక్ట్ చేస్తున్నా, కానీ యాక్చువల్ ప్రెడిక్షన్ టాస్ పడి ప్లేయింగ్ 11 వచ్చి పిచ్ కండిషన్స్ తర్వాతనే ప్రెడిక్ట్ చేయడం బెటర్. బికాజ్ ముందే ప్రెడిక్ట్ చేస్తే అవి మనీ లాస్ అవుతాయి తప్ప ఏ ప్రెడిక్షన్ కూడా కరెక్ట్గా ఇవ్వలేదు. పిచ్ బట్టి ప్లేయర్స్ బట్టి ప్రెడిక్ట్ చేస్తేనే ఆ ప్రెడిక్షన్ కరెక్ట్ అవుతుంది. సో మ్యాచ్ స్టార్ట్ అయినాక నా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై బ్యాక్ ఇస్తా ఏ మ్యాచ్ గెలుస్తుందో. ఇప్పుడు మనం ప్లేయర్ స్టాట్స్ చూసుకుందాం. ప్లేయర్ స్టాట్స్ ఎల్ఎస్జీ బ్యాటర్స్ వర్సెస్ ఆర్ఆర్ బౌలర్స్ చూద్దాం. ఆయుష్ బదోని ఎగెనెస్ట్ రవీంద్ర జడేజా చూసుకుంటే 22 రన్స్ ఉన్నాయి, 0 డిస్మిసల్, మంచి రికార్డ్ అని చెప్పొచ్చు. ఎగెనెస్ట్ జాఫ్రా ఆర్చర్ 9 runs, 1 time dismissal. Against Ravi Bishnoi 14 runs, 1 time dismissal. సో ఆయుష్ బదోని ఓపెనింగ్ వస్తున్నాడు కాబట్టి జాఫ్రా ఆర్చర్ వికెట్ తీసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం రిషబ్ పంత్ చూసుకుందాం. రిషబ్ పంత్ ఎగెనెస్ట్ రవీంద్ర జడేజా 46 runs, ఓన్లీ 1 dismissal. లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి సో డిస్మిసల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ పంత్కి కూడా మంచి రికార్డ్ ఉంది రవీంద్ర జడేజా మీద. ఎగెనెస్ట్ జాఫ్రా ఆర్చర్ 28 runs, 1 time dismissal. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టే పవర్ ప్లేలో 3 overs జాఫ్రా ఆర్చర్ వేస్తే డెఫినెట్గా పంత్ వికెట్ తీస్తాడు. ఎగెనెస్ట్ రవి బిష్ణోయ్ చేసుకుంటే 35 runs ఉన్నాయి, జస్ట్ 0 dismissal. ప్రీవియస్ సీజన్ రవి బిష్ణోయ్ ఎల్ఎస్జీకి ఆడినందువల్ల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఏ ప్లేయర్ ఎలా ఆడతారో కూడా కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి నేనైతే ఈ మ్యాచ్లో రవి బిష్ణోయ్ని కీ ప్లేయర్గా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎగెనెస్ట్ నికోలాస్ పురాన్ని చూసుకుంటే ఎగెనెస్ట్ రవీంద్ర జడేజా 18 runs ఉన్నాయి, 0 dismissal. అండ్ ఎగెనెస్ట్ ఆర్చర్ చూసుకుంటే 22 runs ఉన్నాయి, 0 dismissal. ఎగెనెస్ట్ రవి బిష్ణోయ్ చూసుకుంటే 12 runs ఉన్నాయి, 2 dismissal. సో జాఫ్రా ఆర్చర్ని రవి బిష్ణోయ్ని ఈజీగా ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బట్ ఇప్పుడు పురాణ్ ఉన్న ఫామ్కి మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా ఐడియా ప్రకారం పురాణ్ని తీసి బ్రెడ్స్కి అనే ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు, అతనితో రీప్లేస్ చేస్తే చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మనం ఇప్పుడు ఎడెన్ మార్క్రమ్ చూసుకుందాం. మార్క్రమ్ ఎగెనెస్ట్ రవీంద్ర జడేజా 31 runs ఉన్నాయి, 1 dismissal ఉంది. ఎగెనెస్ట్ జాఫ్రా ఆర్చర్ 15 runs ఉన్నాయి, 0 dismissals ఉన్నాయి. ఎగెనెస్ట్ రవి బిష్ణోయ్ 19 runs ఉన్నాయి,
1 డిస్మిసల్ మాత్రమే ఉంది. సో ఇది కూడా మంచి మ్యాచప్ అని చెప్పొచ్చు. మర్క్రమ్ కూడా కొంచెం ఫామ్‌లో లేడు కాబట్టి వీళ్ళందరూ స్ట్రగుల్ అవుతారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఇది ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్ఆర్ బౌలర్స్. మనం ఇప్పుడు ఆర్ఆర్ బ్యాట్స్‌మెన్స్ వర్సెస్ ఎల్ఎస్జీ బౌలర్స్ చూద్దాం. ఆర్ఆర్ బ్యాటర్స్ వర్సెస్ ఎల్ఎస్జీ బౌలర్స్. యశస్వి జైస్వాల్‌ని చూసుకుంటే అగైనెస్ట్ మొహమ్మద్ షమి 32 రన్స్ ఉన్నాయి, 1 డిస్మిసల్. అండ్ అగైనెస్ట్ ఆవేష్ ఖాన్ 48 రన్స్ ఉన్నాయి, 1 డిస్మిసల్. అగైనెస్ట్ మోషన్ ఖాన్ చూసుకుంటే 19 రన్స్ ఉన్నాయి, 2 డిస్మిసల్. సో పవర్ ప్లేలో ఆవేష్ ఖాన్ వేయడు కాబట్టి మోషన్ ఖాన్ ఆర్ మొహమ్మద్ షమి వికెట్ తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడున్న జైస్వాల్ ఫామ్కి డెఫినెట్గా ఎవరికైతే వికెట్ ఇవ్వడు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మంచి రికార్డ్ ఉంది అగైనెస్ట్ మోషన్ ఖాన్కి, అప్పర్ హ్యాండ్ కూడా మోషన్ ఖానే ఉంది. ఈరోజు మ్యాచ్లో ఎలా ఉంటుందో జస్ట్ చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు ధ్రువ్ జురేల్ చూసుకుంటే అగైనెస్ట్ మొహమ్మద్ షమి 18 రన్స్ ఉన్నాయి, 0 డిస్మిసల్. అగైనెస్ట్ ఆవేష్ ఖాన్ 26 రన్స్ ఉన్నాయి, ఓన్లీ 1 డిస్మిసల్. అగైనెస్ట్ మోషన్ ఖాన్ 11 రన్స్ ఉన్నాయి, 0 డిస్మిసల్. చాలా మంచి రికార్డ్ అని చెప్పొచ్చు. ధ్రువ్ జురేల్ ఎలాంటి బౌలర్కి కూడా ఇంతవరకు స్ట్రగుల్ అవ్వలేదు. సో ఇట్స్ ఏ గ్రేట్ మ్యాచ్అప్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు రియాన్ పరాగ్ని చెక్ చేసుకుందాం. రియాన్ పరాగ్ని చూసుకుంటే అగైనెస్ట్ షమి 24 రన్స్ ఉన్నాయి, 2 డిస్మిసల్స్ ఉన్నాయి. ఆవేష్ ఖాన్కి చూసుకుంటే 35 రన్స్ ఉన్నాయి, 2 డిస్మిసల్స్ ఉన్నాయి. మోషన్ ఖాన్ చూసుకుంటే 14 రన్స్ ఉన్నాయి, 1 డిస్మిసల్ ఉన్నాయి. రియాన్ పరాగ్ ఎల్ఎస్జీ బౌలర్స్ అందరికీ స్ట్రగుల్ అయినాడు. 2 డిస్మిసల్ అండ్ 1 డిస్మిసల్ ఉంది. సో ఈరోజు మ్యాచ్లో కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ప్రీవియస్ ఫామ్ లేదు కాబట్టి ఈ మ్యాచ్లో కొంచెం చూసి ఆడతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం షిమ్రాన్ హెడ్ మ్యాచ్ చూద్దాం. అగైన్ హెడ్ మ్యాచ్ స్టార్ట్ చేసుకుందాం. అగైనెస్ట్ మొహమ్మద్ షమి 42 రన్స్ ఉన్నాయి, జస్ట్ 1 డిస్మిసల్. అగైనెస్ట్ ఆవేష్ ఖాన్ 51 రన్స్ ఉన్నాయి, 0 డిస్మిసల్. చాలా మంచి మ్యాచ్అప్ అని చెప్పొచ్చు. చాలా అప్పర్ హ్యాండ్ ఉంది షిమ్రాన్ హెడ్ మ్యాచ్కి అయితే. అగైనెస్ట్ మోషన్ ఖాన్ చూసుకుంటే 28 రన్స్ ఉన్నాయి, 1 డిస్మిసల్ ఉంది. నాట్ ఎ బ్యాడ్ మ్యాచ్అప్. మనం ఇప్పుడు కీ ప్లేయర్స్ అండ్ మ్యాచ్ విన్నర్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. మ్యాచ్ విన్నర్ అయితే 50% ఛాన్స్ ఇప్పుడైతే ఆర్ఆర్కే ఉంది. బట్ నేను ఆల్రెడీ చెప్పిన కదా, టాస్ వేసి పిచ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతని గెస్ చేయడం చాలా బెటర్. మనం ఇప్పుడు కీ ప్లేయర్స్ చూద్దాం ఫ్రమ్ ఎల్ఎస్జీ. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ధోని 20+ రన్స్ కొడతాడని. అండ్ పంత్ కూడా 25+ రన్స్ చూసి ఆడి కొంచెం టీమ్ని లీడ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ మొహమ్మద్ షమి డెఫినెట్గా పవర్ ప్లేలో స్ట్రైక్ చేస్తాడు ఈ మ్యాచ్. ప్రీవియస్ మ్యాచ్ చాలా రన్స్ కొట్టించుకున్నాడు, ఆల్మోస్ట్ 50 రన్స్ కొట్టించుకున్నాడు. బట్ ఈ మ్యాచ్ మాత్రం పవర్ ప్లేలో డెఫినెట్గా స్ట్రైక్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రిన్స్ యాదవ్, మోషన్ ఖాన్, సిద్ధార్థ్. ప్రిన్స్ యాదవ్ అండ్ మోషన్ ఖాన్ పక్కా పర్ఫామ్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సిద్ధార్థ్ కొంచెం డౌట్ ఉంది, బట్ హీఈస్ ఆల్సో ఏ కీ ప్లేయర్ ఫర్ దిస్ మ్యాచ్. ఇప్పుడు మనం కీ ప్లేయర్స్ ఫ్రమ్ డీసీ చూద్దాం. జైస్వాల్ 30+ రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది స్లో పిచ్చే, బట్ జైస్వాల్కి ఏ పిచ్లో ఎలా ఆడాలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి ఆడతాడని ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అండ్ ధ్రువ్ జురేల్ విల్ ప్లే ది బిగ్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్లో. రియాన్ పరాగ్ కూడా హ్యాండీ ఇన్నింగ్స్ ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ బౌలర్స్ చూసుకుంటే రవీంద్ర జడేజా, విష్ణోయ్, ఆర్చర్,